తీసుకున్నదో కాదు, ఊహించి చెప్పున్నది అంతకు కాదు. స్వయంగా భగవంతుడు అవతారం ఎత్తి రాసినటువంటి కాలజ్ఞానం మనం మొదటి రాత్రి కథ ప్రారంభిస్తున్నాం. స్వతంత్ర దీక్షను మనమున నీడుకొని శంసగలిన వలెను. తల్లి తండ్రులు అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు తోటి సోదరుడు కవులు కళాకారులు కవీశ్వరుడు నేను చెప్పబోయే బ్రహ్మగారి జీవిత చరిత్ర లోపల తప్పులు ఏమన్నా ఉన్నా క్షమించగలరని మీ అందరికి నా మనవి. కథ ప్రారంభిస్తున్నాం. ఒక్కనాటి ఆ సమయం అందున వైకుంఠమునందో చూడండి. సత్యలోకం బ్రహ్మదేవుడు సృష్టికర్త, వైకుంఠం విష్ణుమూర్తి, కైలాసం ఈశ్వరుడు, ఎవరు ఏలేపట్నం వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. ఈ ముగ్గురు త్రిమూర్తులు ఎందుకో ఏమో కానీ వైకుంఠము లోపల సమావేశమై భక్త పీఠములపై కొలువు తీరి ఉన్నారట ఆయన. ఓహో, ఈ త్రిమూర్తులు సమావేశం చేస్తున్నారు అంటే మన ఇప్పుడు సమాజంలో కూడా ఎమ్మెల్యేలు మంత్రులు కలిసి శాసన లెక్కల ఎందరు పిలిపించుకొని మనం ఏం చేయాలని కమిట్మెంట్ చేసుకోవడానికి చేసుకున్నట్టుగా ఒక కమిట్మెంట్ చేసుకున్నారు ఆయన. మరి దాని గురించి ఏదో అమ్మ నాకు వెళ్తలేదు, మీరు చెప్పండి. ఎవరైనా పట్టం వాళ్ళు ఏలుకునేటోళ్ళు ఈ రోజు వైకుంఠం లోపల ముగ్గురు సమావేశం యొక్క కాడ అంటే ఎందుకోసమమ్మా మాకు తెలియదు కాబట్టి వినిచేయమంటున్నావా? అవును కదా. అదే విధంగా నేను అనుకుంటాను ఆయన ఏదో ఒక మార్పు జరుగుతుంది అని నేను అనుకుంటున్నా.
నేను వశిష్ఠుడు విశ్వామిత్రుడు సురా 33 కోట్ల దేవతలు సప్త ఋషులు వచ్చి ఆ త్రిమూర్తులను చూసి ఆనందపడి మంగళ హారతులు ముట్టించి వాళ్ళు ఆడుతూ పాడుతూ ఏ విధంగా సంతోషపడుతూ నాట్యం చేస్తున్నారట వాళ్ళు పరమానందంగా అనుభవిస్తున్నారు సంతోషాన్ని. అది అవును కదా. ఏ విధంగా నాయన ఏ ప్రకారం కూడా తల్లి పద్మదళ నేత్రుడా నమ్మి తిరామము పాలించు పాదము తీసుకన్నా పద్మదళ నేత్రుడా పాలించు పాదము నీదు ఆ చతుర్భు జంబులో ఉత్తర వారి చతుర్భు జంబులో ఉత్తర వారి శంఖ చక్రంలో ఉత్తర వారి చతుర్భు జంబులో శంఖ చక్రంలో ధరించినాడు పీతాంబరధారే వల్లభరి వల్లభరి అంతనాథు చెవుల విన్నారా ఆలకించి పోతున్నారా పద్మదళ నేత్రుడా నమ్మి తిరామము పాలించు పాదము నీదు కశ్యప నారద ఉత్తర వారి కశ్యప నారద ఉత్తర వారి ఆయుషులానారి ఉత్తర వారి అంకిషరుదేవి ఉత్తర వారి కశ్యప నారద ఆయుషులానారి అంకిషరుదేవి విశ్వామిత్రుడు ఋతువిందు చెంతని ఉండ వాయవ అంతనాదం చెవుల విన్నారా ఆలకించి పోతున్నారా పద్మదళ నేత్రుడా నమ్మి తిరామము పాలించు పాదము నీదు సనకశానందన ఉత్పల సనకశానందన ఉత్పల సన్నత్ కుమారులు ఉత్పల సనకశానందన సన్నత్ కుమారులు చేతకి తమ్ములు హోదారు వారవ నాగారమను కథ వినరందయ్య ప్రేమ మార్కండయ్య కథ తెలియందయ్య పద్మదళ నేత్రుడా నమ్మి తిరుపము పాలించు పాదము నీదేనయ్య పద్మదళ నేత్రుడా నమ్మి తిరుపము పాలించు పాదము నీదేనయ్య పద్మదళ నేత్రుడా నమ్మి తిరుపము పాలించు పాదము నీదేనయ్య ఈ యొక్క విషయాలు తెలిసి గరుడకాంతలు గంధర్వకాంతలు శ్వేతగీతలు హోతమునివరుడును సనకసుడు అందరూ కలిసి మంగళార్తం ముట్టించి సంతోషముగా ఆడుసు పాడుసు ఆనందపడుతున్నారు ఆయన ఎక్కడ వైకుంఠంలో లోపల సంతోషంతో అవును అప్పుడు విష్ణుమూర్తి శంఖ చక్రములు ధరించి శేష పాన్పుల పైన హాయిగా పవలించి ఆనందపడుతున్నారట. కానీ ఆ యొక్క దేవలోక సత్యలోకం లోపల కైలాసములో వైకుంఠములో కేలి విలాసం జరుగుతున్నది నాయన. అయ్యా ఇవాళ కష్టాలు వాళ్ళకుంటే అవును. వాళ్ళు కేలి విలాసాలుగా వైకుంఠంలో పరిపూర్ణంగా ఆనందంగా వైభోగంగా చేస్తున్నారు. విలాసాలు సమరిస్తున్నారు. అది. కానీ భూలోకంలో జరిగినటువంటి భూదేవి అనుభవించే విషయము అది మనకి తెలియదు. చూడండి ఆయన. కాబట్టి ఈ తల్లి చెప్పుద్ది. అవును. ఈ భూమండలము పరిపాలించేటువంటి ఆహా. మన యొక్క భూదేవత భూదేవత అయ్యో అయ్యో ఈ యొక్క కలియుగం లోపల ఈ నరుడు చేసేటువంటి అదృష్టాలకు నేను భరించదాను. ఈ భూభారము నేను మోయలేను మోయగలను. అవును కదా. విష్ణుమూర్తి అవును. ఓ సృష్టికర్త బ్రహ్మదేవుడా అవును. ఓ ఈశ్వర పరమేశ్వర పరమేశ్వర మీరు ఆనందిస్తున్నారు కావచ్చు. నా బాధ నా వేద నా రోదన నా కోడి ఎవరు బాధ. లేరు. కానీ అప్పుడు ఆ. భూలోకం నుంచి ఆ. స్వయంభుగా భూదేవి వైకుంఠము విష్ణు వద్ద గురకైపోతుందాడు అవును కదా తల్లి కష్టంలో పోతుంటే కష్టం గురించి ఏ విధంగానయ్యా? వెడలింది భూదేవి వెడలిందయ్యా అడగడుగు మొరలిడుచు వెడలిందయ్యా వెడలింది భూదేవి వెడలిందయ్యా అడిగడుగు మొదలు చెబుతుందయ్యా. వెడలింది భూదేవి వెడలిందయ్యా అడగడుగు మొరలిడుచు వెడలిందయ్యా వెడలింది భూదేవి వెడలిందయ్యా. అడిగడుగు మొదలు చెబుతుందయ్యా. జలనను మోయలేనని
విసూచన